హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇందులో మనం ముందుగా సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర యొక్క ఆధారాలేంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు ఇండియన్ హిస్టరీ 3 టైప్స్ గా డివైడ్ చేయబడింది. ఇందులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర, అండ్ నెక్స్ట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర, అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. సో ముందుగా మనం హిస్టరీ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో హిస్టరీ అనే పదం మనకి హిస్టోరియా అనే గ్రీక్ వర్డ్ నుండి రావడం జరిగింది. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఎంక్వైరీ. సో ఇది మన హిస్టరీ అనే పదం యొక్క మీనింగ్. మనకి సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే హిస్టరీ అనేది స్టడీ ఆఫ్ ది పాస్ట్, గతం గురించి చదవడాన్ని మనం చరిత్ర అని అంటాము. నెక్స్ట్ సోర్సెస్ చూసినట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అది ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ నెక్స్ట్ లిటరరీ సోర్సెస్. ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే మనకి తవ్వకాల నుండి వచ్చిన మెటీరియల్స్ అవ్వచ్చు, స్మారక కట్టడాలు అవ్వచ్చు, కాయిన్స్ అవ్వచ్చు, లేదా శిల్పాలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ని మనం ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలని అంటాము. లిటరరీ సోర్సెస్ అంటే రాతపూర్వకంగా రాయబడిన వాటిని మనం లిటరరీ సోర్సెస్ అని అంటాము. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఆర్కియలాజికల్ సోర్సెస్ లో మనకి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, కాయిన్స్, నాణేలు, మానుమెంట్స్, స్మారక కట్టడాలు, స్కల్ప్చర్స్, శిల్పాలు, ఎక్స్కవేటెడ్ మెటీరియల్స్, తవ్వకాల నుండి వచ్చిన మెటీరియల్స్, అలాగే డేటింగ్ మెథడ్స్, ఇవి మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్ లో అందుబాటులో ఉన్న ఆధారాలు. నెక్స్ట్ లిటరరీ సోర్సెస్. ఇందులో మనకి ఇండిజినస్ అకౌంట్స్, అలాగే ఫారెన్ అకౌంట్స్ అని మనకి ఈ ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. మనం ముందుగా ఆర్కియలాజికల్ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో అందులో ముందుగా ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్, ఒక చెక్కబడిన స్క్రిప్ట్ ఒక మెటల్ పైన కానీ, స్టోన్ పైన కానీ, ఒక వాల్ పైన కానీ చెక్కబడితే మనం దానిని ఇన్స్క్రిప్షన్ అని అంటాము. పర్మనెంట్ గా ఏదైనా ఒక స్క్రిప్ట్ చెక్కబడితే దానిని మనం ఇన్స్క్రిప్షన్, శాసనం అని అంటాము. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ జియోలజిస్ట్ ఆర్ ప్రశస్తి. అంటే జియోలజిస్ట్ అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం ప్రౌడ్ గా చెప్తూ రాసే దానిని జియోలజీ అని అంటాము. అండ్ నెక్స్ట్ ప్రశస్తి అంటే ఒక కింగ్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క విక్టరీస్ గురించి కానీ, గ్రేట్నెస్ గురించి కానీ, అచీవ్మెంట్స్ గురించి కానీ గొప్పగా చెప్తూ రాయడాన్ని మనం ప్రశస్తిస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవి మనకి అందుబాటులో ఉన్న ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ ఎడిక్ట్, రాజగణ అంటే ఏవైనా ఒక లా అండ్ ఆర్డర్స్ ఏవైతే కింగ్ ద్వారా రాయబడతాయో వాటిని మనం ఎడిక్ట్స్ ఆర్ రాజగణాస్ అని అంటాము. నెక్స్ట్ ల్యాండ్ ట్యాక్స్ ఆర్ ధనాశాసనాస్. సో మనకి పూర్వకాలంలో రాజులు మనకి ల్యాండ్ డొనేట్ చేయడం కానీ, దానం ఇవ్వడం కానీ జరిగేది. వాటన్నిటినీ కొన్ని కండిషన్స్ తో ఆ, మనకి డొనేట్ చేయడం జరిగేది. వాటి యొక్క రైట్స్, ప్రివిలేజెస్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఉండేటివి. వీటన్నిటిని
ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి అందుబాటులో ఉండేటివి. వీటిని మనం ల్యాండ్ చార్ట్స్ ఆర్ ధనాశాసనాస్ అని అంటాము. ఇది మన ఇన్స్క్రిప్షన్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ కాయిన్స్. కాయిన్స్ అనేది మనకి ఒక బిగ్గెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. సో కాయిన్స్ ని బట్టి మ్, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్ కానీ, పొలిటికల్ కండిషన్ కానీ, సోషల్ ఎకనామిక్ కండిషన్ కానీ మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏ రూలర్స్ వాటిని ముద్రించారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాటిపైన ఉన్న ఫిగర్స్ ఆధారంగా మనం వా ఆ కాలం యొక్క రిలీజియస్ కండిషన్స్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆ కాయిన్స్ పైన క్వాలిటీని బట్టి మనం సో కాయిన్స్ ని డిఫరెంట్ మెటల్స్ తోని ముద్రించడం అనేది జరుగుతుంది. అది గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తోని ముద్రించడం అనేది జరుగుతుంది. దీనిని బట్టి పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వారి యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాన్యుమెంట్ అండ్ స్కల్ప్చర్స్, స్మారక కట్టడాలు, శిల్పాలు. వీటి ద్వారా మనం పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రజలు ఏ విధంగా జీవించారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అలాగే వాళ్ళ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ని చూసినట్టయితే చాలా గొప్పగా మరియు అందంగా ఉంటుంది. దీనిని బట్టి మనం ఆ ప్రాంతం యొక్క ఎకనామిక్ కండిషన్స్, ఆ కాలంలో ఎకనామిక్ కండిషన్స్ కానీ ఎంత గొప్పదైంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రామప్ప టెంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ శిల్పాలు అనేటివి మనకి ఉంటాయి. దానిని బట్టి ఎకనామికల్, పొలిటికల్ అలాగే రిలీజియస్ కండిషన్స్ ని కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్కవేటెడ్ మెటీరియల్స్. సో మనం మెటీరియల్ ని ఎక్స్కవేట్ తవ్వినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్, వెపన్స్, టూల్స్, ఆర్నమెంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అన్నిటివి బయటకి రావడం అనేది జరుగుతుంది. దానిని బట్టి మనం ఆ ప్రజల యొక్క జీవ కల్చర్ అంటే జీవన విధానం అవ్వచ్చు, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ గా కూడా వాళ్ళు ఎలా జీవించారు అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేటింగ్ మెథడ్స్. డేటింగ్ మెథడ్స్ అనేటివి మనం ఏదైనా మనకి తవ్వకాల నుండి డిఫరెంట్ మెటల్స్ అన్నిటివి బయటకి రావడం జరుగుతుంది. సో వాటి యొక్క ఏజ్ ని తెలుసుకోవడానికి మనం ఈ డేటింగ్ మెథడ్స్ ని వాడతాము. అందులో మనకి కొన్ని డేటింగ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. అవి రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్, పొటాషియం ఆర్గన్ డేటింగ్ మెథడ్, యురేనియం లీడ్ డేటింగ్ మెథడ్, థర్మోలూమిసెన్స్ డేటింగ్ మెథడ్, డెండ్రోక్రోనాలజీ ఆర్ ప్రీ డేటింగ్ మెథడ్. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటింగ్ మెథడ్స్. ఇది మనకి ఆర్కియాలజికల్ కి సంబంధించిన సోర్సెస్. అండ్ నెక్స్ట్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ లో మనం ఇందాక చెప్పినట్టు 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి, ఇండిజినియస్ అండ్ ఫారెన్ అకౌంట్స్. సో అందులో మనం ముందుగా ఇండిజినియస్ అకౌంట్స్ ని చూద్దాం. సో ఇండిజినియస్ అకౌంట్స్ అంటే మన ఇండియన్ ఆథర్స్ రాసినవి మనం ఇండిజినియస్ అకౌంట్స్ అంటాం. అలాగే ఫారెన్ అకౌంట్స్ అంటే ఫారినర్స్ రాసినవి మనం ఫారెన్ ఫారెన్ అకౌంట్స్ అని అంటాము. ఇండిజినియస్ అకౌంట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అవి రిలీజియస్ లిటరేచర్ అలాగే సెక్యులర్ లిటరేచర్. సో రిలీజియస్ లిటరేచర్ అంటే ఇవి ఎక్కువగా రిలీజియస్ నేచర్ లో ఉంటాయి. వీటిని మనం పవిత్రమైన టెక్స్ట్ గా భావిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత, ఖురాన్, బైబిల్. అంతేకాకుండా బ్రాహ్మణికల్ లిటరేచర్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ అనేది మనకి ఆర్యన్ సివిలైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో పాటు బుద్ధిస్ట్ జాతక
ఇది మనకి పాలీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇది ఆ, ఆ కాలంలో మనకి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది తెలియజేస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ లిటరేచర్ అనేటివి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళ రిలీజియస్ ఆచారాలు, వ్యవహారాలు, అలాగే వాళ్ళ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ కండిషన్స్, వాళ్ళ ఫిలాసఫీస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ అనేటివి మనకి తెలియజేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్యులర్ లిటరేచర్. సెక్యులర్ లిటరేచర్ అనేది మనకి పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో లా అండ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ గా ఎలా ఉంది, అలాగే సోషల్ కల్చర్ ఎలా ఉంది, ఎకనామిక్ ఆర్డర్ సమాజంలో ఎలా ఉన్నాయనేది తెలియజేస్తుంది. ఇది మన ఇండిజినియస్ అకౌంట్స్. నెక్స్ట్ ఫారెన్ అకౌంట్స్. ఫారెన్ అకౌంట్స్ అనేది ఫారినర్స్ రాసిన పిక్స్. మన దేశానికి చాలా మంది వలస రావడం లేదా యాత్రికులు, ట్రావెలర్స్, అంబాసిడర్స్, అలాగే మర్చెంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారినర్స్ మన దేశానికి రావడం అనేది జరిగింది. అలా వాళ్ళు వచ్చినప్పుడు మన దేశం యొక్క ఆచార వ్యవహారాలు, లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉందనేది వాళ్ళు వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజెస్ లో కొన్ని టెక్స్ట్ రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి కొన్ని టెక్స్ట్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. అవి గ్రీక్, లాటిన్, చైనీస్, టిబెటియన్, శ్రీలంక, అరబిక్, ఇలా డిఫరెంట్ టెక్స్ట్ అనేటివి మనకి ఫారెన్ అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మన యొక్క భారతదేశానికి సంబంధించిన ఆర్కలాజికల్ అండ్ లిటరరీ సోర్సెస్. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.